హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం తిరునాగై నాగపట్నం అనే 19వ దివ్యదేశం గురించి తెలుసుకుందాం. ఇక్కడ యొక్క ప్రాముఖ్యత ఏంటంటే, సాధారణంగా పెళ్ళిళ్ళు కాకపోయినా లేదంటే సంతానం కలగకపోయినా దానికి కారణం ఏమని చెప్తారండి? నాగదోషం అంటే అది జరగదు అని చెప్తారు. వివాహాలు జరగవు, పిల్లలు పుట్టరని చెప్తారు. అలాంటిది నాగుడికే, నాగరాజుకే అలాంటి సమస్య వచ్చినప్పుడు ఇక్కడ ఈ పెరుమాళ్ళని సేవించి ఆయన తరించాడు. తర్వాత తనకి ఒక కుమార్తె కలిగింది. ఆ కుమార్తెని చోళరాజుకి ఇచ్చి వివాహం చేశాడు అని. ఆ విధంగా నాగదోషాలు ఏమన్నా ఉంటే కనుక ఇక్కడున్న సౌందర్యరాజు పెరుమాళ్ళని కనుక, ఈ నాగపట్నంలో ఉన్న సౌందర్యరాజు పెరుమాళ్ళని కనుక సేవిస్తే ఆ నాగదోషాలన్నీ కూడా పోతాయి. అంతేకాకుండా ఒకసారి భృగు మహర్షి శాపం వల్ల పార్వతీదేవికి ఒక శాపం కలిగింది. అయితే ఇక్కడ స్వామిని కనుక వచ్చి ప్రార్థించితే అమ్మవారు అపురూప సౌందర్యవతిగా మారారంట. ఆ తర్వాత శివుడు, మహాశివుడి యొక్క మనస్సును కూడా దోచుకున్నారు ఈ నాగపట్నంలో. అది ఈ నాగపట్నం యొక్క ప్రాముఖ్యత. జై శ్రీమన్నారాయణ. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, ఆ చోళరాజు ఏం చేశాడంటే 7 అంతస్తుల గాలిగోపురాన్ని కట్టించి 3 ఫ్లోర్స్ ఉంటాయి కదండి, 3 అంతస్తుల్లో పెరుమాళ్ళని నిలబడేటట్టుగా, కూర్చునే పెరుమాళ్ళని, తర్వాత పౌళించే పెరుమాళ్ళుగా 3 అంతస్తుల్లోనూ ఆ స్వామిని వేంచేపు చేయటం జరిగింది. మనకు కూడా ఏమైనా దోషాలు ఉంటే ఆ స్వామిని సేవించుకుంటే ఆ దోషాలన్నీ పోయి పిల్లలకి వివాహం అవ్వటం, తర్వాత పిల్లలు పుట్టడం అనేది జరుగుతుంది. జై శ్రీమన్నారాయణ.